పితృకార్యాలు, ప్రేతకార్యాలు కొడుకులే ఎందుకు చేయాలి, మగవాళ్లే ఎందుకు చేయాలి, కూతుళ్ళు ఆడవాళ్ళు చేయకూడదా? ఆధునికత్వం పెచ్చు పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయం మీద వచ్చే ఆలోచనలన్నింటినీ తలతిక్కగా చూడడం అలవాటైపోయింది ఆధునికులకి. మరి ఇదే ప్రశ్న ఇతరమైన చోట్ల ఎందుకు అడగటం లేదు? మీరందరూ కూడా ఇతర దేశాలు తిరుగుతుంటారు కదా. మరి ఇతర దేశాల్లో చైనా, జపాన్, లండన్, జర్మనీ, అమెరికా, ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల్లో శవాలని పూడ్చిపెట్టినా తగలబెట్టినా ఏం చేస్తున్నా ఆ కార్యక్రమాల్లో స్త్రీలు పాల్గొంటున్నారా? అది మీకు తెలుసునే. మరి వాళ్ళని ఎందుకు అడగటం లేదు? ఇక్కడ మన ఎందుకు అడుగుతున్నారు? ఇదే మన భారతీయులకున్న పెద్ద జబ్బు. అంతేకాదు తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి. దీనికి కారణం శాస్త్ర పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. సృష్టి ప్రారంభం నుంచి కూడా మొట్టమొదటగా ఉన్నది పురుషుడే, బ్రహ్మదేవుడే. ఆయన మగవాళ్ళనే సృష్టించాడు ముందు, సృష్టి పెరగటల్లా. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి కోపం వస్తే కనుబొమలు దగ్గర పడి ఒక రూపం పుట్టింది అక్కడి నుంచి, అర్ధనారీశ్వర తత్వం. ఇది అన్ని పురాణాల్లో ఉంది. అప్పుడు అర్థమైంది, సృష్టి కొనసాగాలంటే మగ ఆడ రెండు ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళని పురుషులు అన్నారు, ఆడవాళ్ళని స్త్రీలు అన్నారు. స్త్రీ శబ్దానికి అర్థం ఏమిటంటే లలితమైన లక్షణము కలిగినది. దేహ సంబంధము కానీ, మానసిక సంబంధము కానీ, ఇతర సంబంధములు చూచినట్టయితే ధైర్యం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా బలము తక్కువ ఉంటుంది. అంటే మానసికంగా, శారీరకంగా. అలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు పితృకార్యాలకు వెళ్ళినట్టయితే, నిన్న మొన్నటిదాకా మన కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి మరణిస్తే తగలబడుతుంటే చూసి తట్టుకునే శక్తి వాళ్లకు ఉండదు. దానివల్ల వాళ్ళ మనోనిబ్బరం దెబ్బతింటుంది, శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని స్త్రీలని ఇలాంటి కార్యక్రమాల్లో నియోగించకూడదు అని నియమం జరిగింది. ఇప్పుడు కృతయుగంలోనే జరిగింది. దీనికి మూలం సాక్షాత్తుగా అరుంధతీదేవి, అనసూయాదేవి ఇలాంటి వాళ్ళు.